జిల్లా కలెక్టర్లు ఎస్పీల సదస్సులో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాల వంటి అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లు ఎస్పీల సదస్సులో సమీక్ష చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే క్రైమ్ రేట్ తగ్గిందని సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. మహిళలపై నేరాలు 7%, చోరీలు 8%, ఆర్థిక నేరాలు 0.3%, ఎస్సీ ఎస్టీలపై నేరాలు 30% తగ్గాయని డీజీపీ వెల్లడించారు. సైబర్ నేరాల్లో మొత్తం 652 కోట్లను బాధితులు కోల్పోయారని, వీటిల్లో 116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని డీజీపీ చెప్పారు. ఆర్థిక నేరాలను కట్టడి చేసే విషయంలో మరింత యాక్టివ్గా పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సైబర్, ఆర్థిక నేరాలను కట్టడి చేసేలా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరింతగా ఫోకస్తో పనిచేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశించారు. కన్విక్షన్ రేటు 2025లో 40% ఉండగా 2026లో 49.8%కి పెరిగిందని డీజీపీ వివరించారు. దీన్ని 70%కి తీసుకువెళ్లాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన సీఎం చంద్రబాబు చెప్పారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ అనేది చేసి చూపించాలన్న ముఖ్యమంత్రి అన్నారు. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం వివరించారు. టెక్నాలజీని వినియోగించి ఆధారాలు సేకరించడం, దర్యాప్తు వేగం పూర్తిగా చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. సైబర్ నేరాలను నియంత్రించేలా సైబర్ ఫోర్స్తో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలి. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ వద్ద ఇతర శాఖలతో కలిసి సమన్వయంతో పనిచేసి ఫలితాలు చూపించాలి. చోరీ కేసుల్లో ఫిర్యాదులు వచ్చిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకునేలా చర్యలు ఉండాలన్నారు. రాజమండ్రి వివి గార్డెన్స్లో నిర్వహించిన భరత్రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్ కొత్త రోడ్లోని వివి గార్డెన్స్లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు, మందులు అందజేశారు. ఆదిత్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలు అందించారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా బోసు మాట్లాడుతూ వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ భరత్ ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాతృదినోత్సవం నాడు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ 80% మేరకు అందకుండా నమ్మకం కోల్పోయిన దశలో ఇలాంటి క్యాంపులు పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి మందులు కూడా ఉచితంగా అందించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ మదర్స్ డే సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. రాజమండ్రి ప్రజల కోసం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో మెగా జాబ్ మేళా పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని భరత్ గుర్తు చేశారు. ఇప్పుడు మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ ద్వారా క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కంటి, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాటి చెబుతూ మార్గాని భరత్రామ్ ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో జాబ్ మేళాల నిర్వహణ ద్వారా 2000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. ఇప్పుడు వివిధ విభాగాల వైద్య నిపుణులతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ సూర్యప్రకాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్రావు, రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వరరావు,
మాజీ కోఆర్డినేటర్ గిరిజాల బాబు, కడియం వైసీపీ అధ్యక్షులు స్టాలిన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందులు ఇచ్చే కార్యక్రమం అది మెయిన్. ఇక్కడ మందులు కూడా వారికి ఏ మందులు అవసరం అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఇక్కడ ఒక మదర్స్ డే రోజున ఒక చక్కని కార్యక్రమం పెట్టినందుకు భరతరామ్ గారిని అభినందిస్తూ ఉన్నాను. అవసరం కూడా ఇది ప్రజలకి వారి ఆరోగ్యం మీద ఉండే సమస్యలన్నీ కూడా ఒకసారి చెప్పుకొని మళ్ళీ ఇటువంటి క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కొంచెం అవగాహన కల్పించడం, ఉత్సాహపరచడం సంతోషంగా. మరి అదేవిధంగా హెల్త్ కూడా పేద ప్రజలకి, నిరుపేదలకి అందరికీ కూడా అందించాలి. ప్రభుత్వాలు ఏ రకంగా చేసినప్పటికీ కూడా మా వంతు సహాయము పూర్తి స్థాయిగా చేయాలి అని మరి మా నాన్నగారు కూడా, నాగేశ్వరరావు గారు కూడా ఎంతో దృక్పథంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడము జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఐ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ని కూడా అందించి ఇక్కడ క్యాన్సర్, కిడ్నీస్, కార్డియాక్, గైనకాలజిస్ట్, అదేవిధంగా ఆర్థో, కీళ్ల నొప్పుల దగ్గర నుంచి మొత్తం అన్ని అంశాలని కూడా కూలంకుషంగా రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా హెల్త్ని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ డాక్టర్లందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మరి ఇవాళ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కానీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు కానీ, ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనేటువంటి భాగంగా ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది నిజంగా తప్పనిసరిగా భగవంతుడు ప్రజల ఆశీర్వచనాలు ఆయన సంపూర్ణంగా లభిస్తాయని చెప్పి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో అదే వరవడిలో ఈ మార్గాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఒక శుభసూచకం ఏమిటంటే రేపు 12వ తారీఖున చిరంజీవి భరతరామ్ పుట్టినరోజు. ఆ సందర్భం కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కలిసి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇటీవల జరిగిన జాబ్ మేళా, అంతకుముందు జరిగిన జాబ్ మేళాలో కూడా సుమారు 2000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం నిజంగా చాలా ముదావహం అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చిరంజీవి భరతరామ్ ఈ వరవడిలోనే మరి ముందుకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకువెడతారు అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు. రాజమండ్రి కోర్కొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోర్కొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ వంశపార్యపర్య ధర్మకర్త హనుమాన్ దీక్షాపరులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి దంపతుల ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమాన్ దీక్షాపరులు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందు అభిహాంజనేయ స్వామి వారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రతి ఏటా స్వామి దీక్షాధారణ చేసి భక్తితో స్వామిని కొలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, నామాన వాసు, సత్తి ధర్మ, సత్తి వాసు, ఇసుకపల్లి చైతన్య, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ పాల్గొన్నారు. రాజమండ్రిలో సైకిల్ యూనియన్ జనరల్ సెక్రటరీ చిన్నారు ఆధ్వర్యంలో పాదచారులకు శీతల పానీయాలు అందజేశారు.
రాజమహేంద్రవరం లక్ష్మీ థియేటర్ ఎదురుగా ఉన్న సైకిల్ షాప్ వద్ద సైకిల్ యూనియన్ జనరల్ సెక్రటరీ చిన్నారావు ఆధ్వర్యంలో పాదచారులకు ద్రాక్ష, ఆరెంజ్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ మజ్జి రాంబాబు, టీడీపీ రాజమండ్రి సిటీ జనరల్ సెక్రటరీ రాధా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జామిశెట్టి గాంధీ, గౌరవ అధ్యక్షులు వంగా సత్యనారాయణ, సువర్ణపూడి సత్యనారాయణ, నేమాల మూర్తి, కొంగవరపు వరద, తాలింగల గోవింద్, బొమ్మడి హరి, మావుళ్ళయ్య, సీతారామయ్య, మజ్జి పెద్ద లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం తాడితోట జంక్షన్ సంహిత ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మదర్స్ డే ఘనంగా నిర్వహించారు. మాతృదినోత్సవం సందర్భంగా తాడితోట జంక్షన్ సంహిత ఫంక్షన్ హాల్లో సివిల్ సైన్స్ అండ్ ఇన్స్పైర్ మహిళ శ్రీ లతా శేఖర్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో ఉత్తీర్ణులైన మహిళలకు, అన్ని రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, లేడీస్ క్లబ్ లక్ష్మీ శ్రీనివాస్, లతా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర శబరిమల వ్యవస్థాపకులు శ్రీనివాస్, భరత్, బర్ల సీతారత్నం, వజ్రాల, నేహా శేఖర్, వివిధ ప్రముఖులు, నాయకులు, పెద్దలు విచ్చేశారు. వీరికి ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సంహిత డిగ్రీ కాలేజీలో షీలీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవటం జరిగింది. కుటుంబంలో తల్లి యొక్క ప్రాముఖ్యత తెలియజెప్పాలి, ప్రతి తల్లికి కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. తల్లి యొక్క చేసేటటువంటి ఆవిడ పనులేంటి, ఆవిడ శ్రమ ఏ రకంగా ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అన్నది తెలియజేయటం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక తల్లి ఒక పారిశ్రామికవేత్తగా కానీ, ఒక వ్యాపారవేత్తగా కానీ ఎదిగితే ఆ కుటుంబం ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందన్నది తెలియజేయటం కోసం షీలీడ్స్ ఆర్గనైజేషను శ్రీలత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మదర్స్ డే సందర్భంగా ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ 100 మంది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్లు కలిపి ఈ మీట్ అన్నది పెట్టడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ శ్రీనివాస్ మేడం కూడా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. ఇంతమంది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఈ గ్రూప్ అన్నది ఇంకా రోజు రోజుకి కూడా పెరగాలి అని నేను కోరుకుంటున్నాను. మదర్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ అందరినీ ఒక వేదిక మీద ఏర్పాటు చేసి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఈరోజు సమావేశపరచడం అన్నది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు షీలీడ్స్ సంహిత డిగ్రీ కాలేజీలో నేను, విజయలక్ష్మి గారు, లత శ్రీలత దీనికి అంతటికి ముఖ్య కారణం. తను చాలా శ్రమపడి వీళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి బాగుండేది. అందరినీ అత్త, అక్క, బావ, మామయ్య, అది ఏ అక్క తెలియదు, ఏం తెలియదు, అందరు హ్యాపీగా మిగిల్ అయ్యేవారు. క్వాలిటీ ఏంటంటే కులాలకి, మతాలకి ఇలా వెళ్ళిపోతున్నారనమాట. సో నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రతి మదర్కి చెప్పేది ఒకటే, అందరి పిల్లలు మీ పిల్లలే. రాజమండ్రి త్యాగరాజ నారాయణ దాసా సేవా సమితి ఆడిటోరియంలో డాక్టర్ అనురాధ కేఎన్ గాత్ర కచేరీ జరిగింది. ఆద్యంతం విశేషంగా అలరించారు. రాజమండ్రి త్యాగరాజ నారాయణ దాసా సేవా సమితి 75వ వసంతాల సందర్భంగా అమృతోత్సవం 4వ రోజు చెన్నైకి చెందిన డాక్టర్ అనురాధ కేఎన్ గాత్ర కచేరీ జరిగింది. త్యాగరాజ స్వామి కీర్తన సమయానికి తగు మాటలాడనే, నన్ను పాలింప నడిచి వచ్చితివో, ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ప్రసిద్ధ కృతి సదాచలేశ్వరం, రామదాసు రచించిన పలికే బంగారమాయన, కోదండపాణి పొన్నయ్య పిళ్ళై రచించిన ప్రసిద్ధ కృతి రంగనాథుడే అంతరంగనాథుడే వంటి కీర్తనలకు శ్రోతలు ఆనంద పరవశ్యంతో శృతి కలుపుతూ తాళం వేస్తూ కరతళ ధ్వనాలు చేశారు. బివి రవి వయలిన్పై, మున్నార్ కోయల్ డాక్టర్ జె బాలాజీ మృదంగంపై,
మడిపాకం శ్రీమురళి ఘటంపై సహకరించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోస్యుల సరస్వతి, ఫంక్షన్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర్రామ్, కోశాధికారి వి కృష్ణకుమార్ తదితరులు సారథ్యంలో డాక్టర్ అనురాధను స్వరలయ సుధా సాగరి బిరుదుతో ఘనంగా సత్కరించి పుష్పాభిషేకం చేశారు. తనకు జరిగిన సత్కారానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. Once again, bowing down to my Ishta Devata and to all of you, I convey my heartfelt gratitude to the committee, to all of you for having come all the way to listen and to bless us. And today's concert you enjoyed not just my singing, Ravi Garu, Balaji Garu, Andy Garu's extraordinary. They were not Pakkavadi, they were Pakkavadi. So thank you so much. Thank you for your encouragement. We will render. In recognition of our outstanding and exemplary service in the field of vocal Carnatic music, Srimati Anuradha K.N. has over the years distinguished herself as a dedicated and accomplished musician, upholding the rich traditions of the field and thus contributing in propagating the classical art forms, ensuring that the timeless heritage of the art form continues to flourish. As a part of our Amrutotsavam 2026, we confer her the title Swaralaya Sudha Sagari. Swaralaya Sudha Sagari. Swaralaya Sudha Sagari for her distinguished service and commitment for the classical art forms of music. The 9th day of May 2026, Executive Committee, Sri Tyagaraja Narayan Dasa Seva Samiti. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సభ జరిగింది. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరంలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన సభ విజయవంతంగా జరిగింది. సంఘం ప్రెసిడెంట్ ముళ్ళ మాధవ్ పూర్వ విద్యార్థుల సంఘానికి సలహాదారుల కమిటీ సభ్యులను, ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యులను పరిచయం చేశారు. సంఘానికి గౌరవ అధ్యక్షులుగా నియమించబడ్డ చింతపెంట ప్రభాకర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్జి శ్యామ్సింగ్, సలహాదారులు కమిటీ నీరుకొండ వీరన్న చౌదరి, ఎగ్జిక్యూటివ్ బాడీ నక్కా నగేష్, మేడిశెట్టి తిరుమల కుమార్, సుంకర నాగేంద్ర కిషోర్, కేటీ కృష్ణారావు, గాదే కిషోర్, పిల్లా సుబ్రహ్మణ్యం, పాలవలస బాబ్జీ, గుమ్మడి భవానీ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చింతపెంట ప్రభాకర్రావు పూర్వ విద్యార్థుల సంఘం సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా జనరల్ సెక్రటరీగా పనిచేసిన గద్దె సుధాకర్ను గౌరవ అధ్యక్షులు, సంఘ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంపా లీలా మోహన్, ప్రెసిడెంట్ ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీ డి భవానీ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ డిఫరెంట్ వింగ్స్ని ఫామ్ చేసి, అంటే ఈ కళాశాలలో చదువుకొని స్పోర్ట్స్లో ఉన్నవారు ఉన్నారు, ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు, ఎంటర్‌ప్రెన్యూర్గా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే పవర్ఫుల్ పొలిటికల్ లీడర్స్గా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ వింగ్స్ని
ఒక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళందరితోటి ఆన్ అండ్ ఆఫ్ మీటింగ్స్ పెడుతూ సో రాబోయేటటువంటి ఈ 175 సంవత్సరాల ఘనచరిత్రని సెలబ్రేట్ చేసుకునే విధంగా అడుగులు ముందుకు వేయాలని, దానికి ఈరోజు పునాది కావాలని ఈ ఊరిలో ఉన్నటువంటి అల్యూమిని పెద్దలందరితో అల్యూమిని అసోసియేషన్ చదువుకున్న కాలేజీకి మళ్ళీ ఎంతో కొంత మా వంతు ఒక సాయం చేయడం అనొచ్చు, లేదా బాధ్యత నిర్వర్తించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ సంవత్సరంన్నర పాటు మేమందరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి అందరూ సభ్యులైన పూర్వ విద్యార్థుల సంఘంలో కాకపోయినా రాజమండ్రి ప్రతిష్టకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి పౌరుడు సహకరిస్తారు ఆశిస్తూ అందరికీ మరొక భారీ మీటింగ్ పెట్టి అందరూ కూడా ప్రభాకర్ గారు చాలా కమిటెడ్గా, ఆయన చాలా ఉత్సాహంతో గతంలో జరిగిన విషయాలు కానీ వారు చేసే సేవా కార్యక్రమాలు కానీ ప్రిన్సిపల్ గారు చెప్పారు, కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా తీసుకుని 50% ఇక్కడే నేను చాలా వరకు నేను చేసేయగలను మీకు చెప్పిన చెప్పి ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే వీరన్ చౌదరి గారు, నగేష్ గారు కూడా మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఇక్కడికి తీసుకురావాలని ఒక ప్రపోజల్ పెడితే దానికోసం కూడా వారందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినందుకు అల్యూమిని మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శాఖ గ్రంథాలయంలో ఉచిత వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా బోడం నాగ వెంకట శ్రీకాంత్ నీతి కథలు పుస్తక పఠనం తరగతులు నిర్వహించారు. కర్రీ కాశీ విశ్వనాథం కోలాటం తరగతులు నిర్వహించారు. కొప్పర్తి శ్రీవర్ష మదర్స్ డే సందర్భంగా తల్లి పిల్లల బొమ్మను వేయించడం నేర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు నక్కా చిట్టిబాబు, నెమ్మలపూడి గోవింద్ ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రెసిడెంట్ వాడ్రేవు అలివేలు, సభ్యులు పాలవలస బాబ్జీ, అండలూరి చంద్రశేఖర్, దార్ల గంగాభవాని, గండేబత్తుల రామకృష్ణ, సత్యబాబు, సింహాద్రి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున మాస్టర్ గారు, అలివేలు గారు, అలాగే వారి మిత్రబృందం మరి అందరూ కూడా ఎంతో చక్కటి పిల్లలకు ఈ లైబ్రరీ ప్రతి ఆదివారం కూడా వాళ్ళకి ఆటలు పాటలతోటి ఈ కోలాటాలతోటి అనేక రకాలుగా వాళ్ళకి మరి అలవాటయ్యే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటిది చేస్తున్నందుకు ఈ కమిటీ వారికి, గ్రంథాలయం కమిటీ ఏదైతే ఉందో కమిటీ వాళ్ళందరికీ కూడా మరి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ గ్రంథాలయ అభివృద్ధికి అందరి సహకారంతో మరింత కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు పంపిస్తాను. నేను పేరెంట్స్కి హ్యాట్సప్ చెప్పాలి. సమ్మర్ ఏంటంటే ఎక్కడైనా సబ్జెక్ట్ చెప్పాలంటే 20 రూపాయలు తీసుకున్నాను. గ్రంథాలయ క్యాంపులో కూడా ఫ్రీ సమ్మర్ క్యాంప్ పెట్టి వారి పిల్లలందరూ కూడా నెక్స్ట్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, ఏ యాక్టివిటీ ఎలా నేర్చుకోవాలని చెప్పి ఇక్కడ మంచి సీనియారిటీ ఉన్న అధ్యాపకులు వస్తున్నారు ఇక్కడ అందరూ కూడా. ఎవరు స్పాన్సర్స్ వచ్చి ఈ పిల్లలందరికీ కూడా మేము ఇస్తామంటే మేము ఇస్తామంటున్నాం. సరస్వతి దేవికి ఏం చేస్తారన్నా సరే ఆ దేవి కటాక్షమే మనకు లభిస్తుందని మీకు అందరికీ సభాపూర్వకంగా చేస్తూ ఈ రోజు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ రాజమహేంద్రవరం సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలోని శ్రీ సిద్ధి గణపతి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం సీతంపేట పాత పోస్టాఫీస్ వీధిలోని శ్రీ సిద్ధి గణపతి ఆలయం నూతనంగా నిర్మించారు. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. నూతన ఆలయ నిర్మాణ మహోత్సవంలో ఊరేగింపులో భాగంగా కోలాటం, తీన్మార్, డీజే సాంగ్స్, అమ్మవారి వేషాధారణలతో పల్లకీలో ఉత్సవ విగ్రహాలతో స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. తిరిగి ఆలయానికి వచ్చిన తర్వాత స్వామివారికి ఏకహారతి, బిల్వహారతి, పంచహారతి, నక్షత్రహారతి, కర్పూర హారలు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 2500 మంది భక్తులు విచ్చేసి గణపతి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, నగర ప్రముఖులు తదితరులు విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు.
మేడ్చల్ జిల్లాలో మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి హుండీలో నగదు చోరీ చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పోలీస్ స్టేషన్కు ఆనుకొని ఉన్న శ్రీ గోవిందమ్మంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అర్ధరాత్రి చోరీ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించాడు. ఈ ఘటన ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో దొంగ కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఫుటేజ్లో దొంగ హుండీని పగలగొట్టి నగదును తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ ప్రహారీ గోడకు ఆనుకొని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం, శ్రీ గోవిందాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు ఉండగా పోలీస్ స్టేషన్కు అత్యంత సమీపంలోనే చోరీ జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్ పక్కనే చోరీ జరిగితే ప్రజల భద్రతా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా మేడిపల్లి పిఎస్ పరిధిలోని వరుస దొంగతనాలు జరుగుతున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఆలయ నిర్వాహకులు దేవాలయం వద్ద రాత్రి వేళల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులను కోరుతున్నారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.